ఘుమఘుమలాడే ఎగ్ పులావ్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తుందని చూసేయండి. 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసి అరగంట పాటు నానబెట్టి తీసుకోండి. 4-5 గుడ్లని చక్కగా ఉడికించుకొని పెంకు తీసుకొని సైడ్కి ఉంచుకోండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఘాట్లు పెట్టిన కోడిగుడ్లు వేసి వేపేసి తీసేసుకోండి. స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పాత్ర పెట్టేసి లైట్గా ఆయిల్ వేసి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గుప్పెడు కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో టొమాటో పీసెస్ వేసి మగ్గనిచ్చిన తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి చెక్క, లవంగం, ధనియాలు, యాలకులు లైట్ గా వాటర్ వేసి మిక్సీ పట్టించుకొని ఈ పేస్ట్ ఇందులోకి వేసి పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి 1 కప్పు వరకు చిక్కటి పెరుగు వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నానిన బాస్మతి రైస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి రైస్ కుక్కర్ మూత పెట్టేసి రైస్ కుక్కర్ లో పెట్టి సగం ఉడికిన తర్వాత వేయించుకున్న కోడిగుడ్లు, కొత్తిమీర వేసేసి రైస్ కుక్కర్ లో పెట్టేస్తే ఎగ్ పులావ్ రెడీ. కుక్కర్ లో పొడి పొడిలాడే చికెన్ పులావ్ చేశారండి. 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ నానబెట్టేసుకోండి. 1/2 కిలో చికెన్ లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి 2-3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసేసుకోండి. 1 కప్పు వరకు చిక్కటి పెరుగు, 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా కలిపేసి ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ పాత్రలోకి లైట్ గా ఆయిల్ వేసుకోండి. హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అలాగే జీడిపప్పు కూడా వేసేసి త్వరగా వేయించుకున్నాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసేసి టొమాటోలు బాగా మగ్గేటట్టు మగ్గించుకోండి. ఉల్లిపాయలు, టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి చికెన్ లో నుంచి వాటర్ అంతా ఊరేటట్టు బాగా ఉడికించుకోవాలి. మనం ముందుగా నానబెట్టి తీసుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేయాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 3 గ్లాసుల వరకు వాటర్ వేసి ఒకసారి కలిపేసి గుప్పెడు కొత్తిమీర కూడా జల్లేసి రైస్ కుక్కర్ లోకి పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే గుమగుమలాడే రైస్ కుక్కర్ చికెన్ పులావ్ రెడీ. మష్రూమ్ గ్రీన్ పీస్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక 3 గ్రీన్ చిల్లీస్ ని ఈ విధంగా సన్నగా చీల్చి యాడ్ చేసుకోండి. గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు టొమాటోని చాప్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే పుదీనాని ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బటన్ మష్రూమ్స్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని వన్స్ మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తే మష్రూమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. హాట్ గా రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని క్యూబ్స్ గా కట్ చేసుకోండి. ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 కప్పు వరకు పెరుగు వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసేసి ఒక చెక్క నిమ్మకాయ రసం వేసి 2-3 టీ స్పూన్ నూనె వేసి 1/2 గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పాత్ర పెట్టేసి 2 లీటర్ల వాటర్ లోకి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ లైట్ గా ఉప్పు, లైట్ గా ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకోండి. అరగంట వరకు నానబెట్టుకున్న 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసి 90% వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టేసి 2 టీ స్పూన్ల నూనె వేసి పన్నీర్ మిశ్రమం అండ్ రైస్ ని ఈ విధంగా లేయర్స్ గా స్ప్రెడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసి లైట్ గా గీ వేసి బటర్ పేపర్ తో క్లోజ్ చేసి లిడ్ తో క్లోజ్ చేసి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలండి. 1/2 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పొడి పొడిలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది.